హాయ్ హలో హాయ్. హాయ్ సామతండ టీమ్ అండ్ కన్సల్టెంట్ టీమ్. సో ఈరోజు మీరు మ్యాచ్ ఆడడానికి వస్తున్నారు కదా, సో ఇప్పుడు పిచ్ చూడడానికి వెళ్తున్నారా? పిచ్ ఎట్లా ఉంది, నెక్స్ట్ బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ తీసుకునేటప్పుడు పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుందో ఒకసారి మనం పిచ్ ఒకసారి పరిశీలిస్తే సో దాన్ని బట్టి మనం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచించవచ్చు. సరే ఇప్పుడు చూడండి, పిచ్ రెడీ చేస్తున్నారు ఇక్కడ. యాక్చువల్లీ సంజు గారు మీరేమైనా చెప్పండి, మీకేమనిపిస్తుంది? మీరు కీపరా, బ్యాట్స్మెనా, లేకుంటే ఆడియన్సా, ఆల్రౌండరా? చెప్పండి ఎంజే గారు, మీకు ఎలా అనిపిస్తుంది? చూస్తుంటే బాగానే ఉంది, బట్ బ్యాటింగ్ కి చాలా మంచి అనుకూలం ఇస్తుంది. సో బౌలింగ్ కి కూడా సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి అవుట్ఫీల్డ్ కూడా కొద్దిగా అవుట్ఫీల్డ్ కూడా సో ఎండిపోతుంది. సో టచ్ చేయగానే బాల్ బౌండరీకి వెళ్ళిపోతాయి కాబట్టి సో ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సరే సంజు గారు మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మేము టాస్ వెళ్తే ఫస్ట్ మేము బ్యాటింగ్ ఇస్తాం. ఓకే ఓకే భాస్కర్ గారు, సరే ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ. యాక్చువల్లీ పిచ్చింగ్ రిపోర్ట్లో చూసుకుంటే బ్యాటింగ్ తీసుకున్నాం అనుకున్నాం, కానీ ఇప్పుడు నేను ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత నేనైతే ఫీల్డింగ్ అయితే తీసుకున్నాను. సో ఫీల్డింగ్ తీసుకున్న తర్వాత మా బౌలర్స్ బౌలింగ్ ఎట్లా చేశారు అండ్ మా టీంలో ఎవరెవరు మంచిగా బాల్ వేశారు, సో మేము ఎట్లా నెక్స్ట్ బ్యాటింగ్ చేసి చేంజ్ చేస్తామని చెప్పేసి నేను ఇక్కడ ఆపోజిట్ క్యాప్టెన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రోజు వికెట్లు పండుగచ్చు ఇరుగా మరచావచ్చు. భాస్కర్ ఈడు షెట్టికి బాబు ఇక్కడ వాళ్ళ బౌలింగ్ కమాన్ ఎంజే కమాన్ కమాన్ एक 6 पड़ जाओ तो मर जा रही था. पड़ा मार दो. सिक्स पड़ेगी. ये फ्लाइंग या ना प्रकार के पड़ेगा काय उंचन कतरा उंचन फ्लाई करता तर मंచి క్యాచ్. कहाँ क्यों चाहिए कैप्टन एक्चुअली ಇದು ಅಂಗಪೇಕಲ್ಲ ಆಡ್ಬೇಕಾಗಿರೋ ವಿಕೆಟ್ ಪಣ್ಣು ಭಾಸ್ಕರ್ ಕಮಾನ್. अरे सिकंदर, अरे शट, భాస్కర్ మిస్ అయింది భాస్కర్. ఇంకా సికిందర్ ఏం కాదు, కమాన్ కమాన్ సికిందర్. तो మొత్తానికి అయితే చోట్ లాగితే एक्सप्रेशन दिखर जाता है, లేకుంటే కవర్ కరొచ్చు కుమార్ ఇరుగని. कैच ही ऐसे ट्राई कर रहा हूँ. वेल और भास्कर నేను ఇక్కడైతే లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు 140 రన్స్ దగ్గర ఆల్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇక్కడ నేనైతే లాస్ట్ ఓవర్ వేస్తున్నాను. సో లాస్ట్ ఓవర్ అయితే ఆల్మోస్ట్ ఒక 3 రన్స్ ఇచ్చాను. బస్ ఫస్ట్ ఓవర్లో ఒక 6 ఒక క్యాచ్ మిస్ అయింది. సెకండ్ ఓవర్లో అయితే ఒక జస్ట్ 5-6 రన్స్ ఏమో ఇచ్చాను. బట్ మంచి అనిపించింది, సూపర్.
హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము సండే కాబట్టి ఈరోజు మ్యాచ్ ఆడడానికి వచ్చినాం, గ్రేస్ బాల్ మ్యాచ్. సో నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయింది మాది. సో సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు మాది టాస్ గెలిచినాం మేము. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు 157 కొట్టారు, మేము 158 టార్గెట్ మాది. సో ఆల్రెడీ మా బ్యాట్స్మెన్ ఎక్కారు. సో ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి వద్దాం అప్పుడు బ్లాక్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో తీస్తున్నా గాయస్. సో ఆల్రెడీ మా వాళ్ళు బ్యాటింగ్ ఆడుతారు. ఆల్రెడీ 2 overs అయిపోయింది, సంథింగ్ ఒక 20-22 runs కొట్టుండొచ్చు. సో మా టీం మెంబర్స్ని అందరినీ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను, చూడండి గాయస్. లెట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా రోహిత్, మా ఊరు టీమ్మేట్స్, వాసు ఫ్రెండ్స్, శ్రీనాథ్. సో చూడండి ఫ్రెండ్స్, మా టీమ్మేట్స్ ఇక్కడ రెడీ ఉన్నారు బ్యాటింగ్ ఆడడానికి. సో నందన్న, రమేష్ బ్రో, హిట్ మ్యాన్ రమేష్ బ్రో, చాలా సిక్సెస్ కొడతారు. మీరు కానీ ఇప్పుడు బ్యాటింగ్ ఎక్కినప్పుడు నేను వీడియో తీస్తాను. ఇక మా బ్యాట్స్మెన్ అయితే మా ఆడుతున్నారు ఫ్రెండ్స్, చూడండి. ఇగో గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. సో మేమైతే 157కే అలౌట్ చేసేసిన వాళ్ళని. సో నేను ఫస్ట్ టైం ఈరోజు కీపింగ్ చేసిన ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను స్పిన్ అండ్ బ్యాటింగ్ చేసాను, బట్ ఇదో ఫస్ట్ టైము కీపింగ్ చేశాను. నాకే ఎక్స్ట్రీమ్లీ సూపర్ చేసిన అనిపించింది. సో చూడండి గైస్, ఇదే గ్రౌండ్. ఫైనల్గా మ్యాచ్ అయితే ఎండ్ అయిపోయింది. మేమైతే 158 టార్గెట్ని జస్ట్ 18 ఓవర్స్లోనే కంప్లీట్ చేసేసుకున్నాం. సో మేమైతే ఈరోజు మ్యాచ్ గెలిచినాం ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ.